అందరికీ నమస్కారం. క్యాబినెట్ లోకి నాగబాబు గారు ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా భరోసా కల్పించారు. త్వరలో నాగబాబు గారు కూడా ఏపీ క్యాబినెట్ లో కొలువు తీరనున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది కాబట్టి దాన్ని నాగబాబు ద్వారా కూడా భర్తీ చేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు గారు భరోసా కల్పించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ స్థానం కోసం గతంలో కూడా ఎమ్మెల్సీ ద్వారా బాలినేని శ్రీనివాసరెడ్డికి మనకి ఏపీ క్యాబినెట్ లోకి అవకాశం కల్పిస్తారని చెప్పి కూడా ఒక వారం రోజుల నుంచి కూడా ఈ వార్త అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి స్వస్థలం ఒంగోలు కాబట్టి ఒంగోలులో కూడా ఈ వార్త దావనంలో వ్యాపించింది. మళ్ళీ కూటమి క్యాబినెట్ లోకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ మంత్రిగా కూడా అవకాశం దొరికిద్దని కూడా కొంతమంది అయితే జోరుగా దీని మీద చర్చించుకున్నారు. అయితే ఇప్పుడు నాగబాబు రూపంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి చెక్ పడిందని కూడా కొంతమంది అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరి శాసన మండలి ద్వారా బాలినేని శ్రీనివాసరెడ్డికి అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని కూడా ప్రధాన ఛానళ్ళు అయితే దీని మీద స్టోరీ బోర్డులు కూడా వేయటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా నాగబాబు గారిని రాజ్యసభకు పంపించాలని కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుగా భావించారు. ఆ వైపుగా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడ కొంత క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా సానా సతీష్ గారికి ఆ సీటు కేటాయింపు జరిగింది. అదేవిధంగా గతంలో రాజ్యసభ సభ్యులుగా వైసీపీలో ఉండి రిజైన్ చేసినటువంటి బేదా మస్తాన్ రావు బీజేపీ తరఫున ఆర్కెస్ట్రాకి కూడా ఆ బెర్తలు కన్ఫర్మ్ అవడంతో కూడా నాగబాబు గారిని ఏపీ క్యాబినెట్ లో గనక తీసుకొని ఆయన సేవలను పొందాలని చెప్పి కూడా జనసేన అధినాయకత్వం భావించింది. ఆ వైపుగా కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి దాన్ని సిఫార్సు రూపంలో కూడా చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా ఏది చెప్తే చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆమోదిస్తారు 90%. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వైపుగా భరోసా కల్పించిన నేపథ్యంలో కూడా నాగబాబు గారికి బెర్త్ కన్ఫర్మ్ అయింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి బాలినేని వర్గం కొంత డేలా పడిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని కనుక కేబినెట్ లో కనుక తీసుకుంటే ఇక్కడ ప్రకాశం జిల్లాలో కూడా జనసేన పార్టీకి కొంత బలం చేకూరిద్దని చెప్పి కూడా కొంతమంది అయితే భావించారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 కాన్స్టిట్యున్సీలో కూడా బాలినేని ప్రభావం ఉంటది. కేబినెట్ లో కనుక ఆయనకు ప్రోటోకాల్ కనుక వస్తే మరి రాబోయే రోజుల్లో కూడా పార్టీ ఇక్కడ బలపడిద్దని కూడా దృఢంగా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా నమ్మారు. ఇప్పటికే జనసేనలోకి ఒంగోలులో కూడా కార్పొరేటర్లు వీళ్ళందరూ జాయిన్ అయ్యేందుకు కూడా కొంత ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయినప్పటికీ కూడా బాలినేనికి శాసన మండలికి ఆయన పంపించి క్యాబినెట్ హోదా ఉన్నటువంటి సేమ్ పదవి ఇంకోటి ఇస్తారా, లేకపోతే పొలిటికల్ గా కూడా జనసేన పార్టీలో మంచి పదవి 3 జిల్లాలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్ పదవి కానీ ఇంకా బెటర్ దెన్ పదవి ఇస్తారా, క్యాబినెట్ కి సమానమైన హోదా కలిగినటువంటి పదవి ఇస్తారా అనేది కూడా మరి కొన్ని రోజుల్లో తేలనుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.